నమస్తే. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్ట్రీస్ హిస్టరీస్. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబైకి గుండె ధారావి. వేలాది కుటుంబాలు ఇరుకైన సందుల్లో అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న ప్రాంతం. అది భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ దృష్టిలో పడింది. 2.5 లక్షల కోట్ల భారీ ప్రాజెక్టుతో ధారావి రూపురేఖలను సమూలంగా మార్చేయడానికి అదానీ సిద్ధమయ్యారు. ఇది కేవలం భవనాల నిర్మాణం మాత్రమేనా, లేక దశాబ్దాలుగా పాతుకుపోయిన ఆర్థిక వ్యవస్థను కదిలించే కత్తి మీద సామా? ఈ ధారావి పునర్నిర్మాణం అదానీ కెరియర్పై ఎలాంటి ప్రభావం చూపనుంది? లాభమా, నష్టమా? అసలు ఈ భూలోక నరకాన్ని మార్చడం వెనక పెద్ద తలల కుట్ర ఏంటి? నేటి మిస్ట్రీస్ హిస్టరీస్లో పరిశీలిద్దాం. ధారావి కేవలం మురికివాడ మాత్రమే అనుకుంటే పొరపాటే. దాదాపు 1.2 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్న అద్భుతమైన ఆర్థిక శక్తి కేంద్రం. ఇరుకు సందులు, నిస్సారమైన జీవన పరిస్థితుల మధ్య కూడా ఏకంగా 8,000 కోట్ల టర్నోవర్ సాధిస్తున్న ఈ ప్రాంతాన్ని ముంబైకి చెందిన ఓ అధికారి ఏకంగా మురికివాడల మలబార్ కొండగా అభివర్ణించారు. దశాబ్దాలుగా మార్పు కోసం ఎదురుచూస్తున్న ఈ ధారావి ప్రాంతం ఎప్పుడు, ఎలా ఏర్పడింది? సముద్ర ద్వీపంగా ఉండే చిత్తడి నేల ప్రస్తుతం ముంబై మొత్తం మనుగడకు ప్రధాన నగరంగా ఎలా మారింది? ఇది నిత్యం ముంబై అవసరాలు తీర్చే ప్రధాన వనరు. కానీ దీని అస్తిత్వం మాత్రం మురికితో నిండిపోయింది. దుర్భర జీవితాలకు కేంద్రమైంది. భూలోక నరకానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ధారావి మురికివాడ భారతదేశంలోని ముంబైలో ఉంది. దీని ఆవిర్భావానికి అనేక చారిత్రక, భౌగోళిక, సామాజిక అంశాలు దోహదపడ్డాయి. భౌగోళిక నేపథ్యాన్ని పరిశీలిస్తే 18వ, 19వ శతాబ్దాల్లో ధారావి ప్రాంతం బొంబాయి ద్వీపం. అప్పటికి ముంబై 7 చిన్న ద్వీపాల సముదాయంగా ఉండేది. ఉత్తరాన చివరన ఉన్న చిత్తడి నేలలు మడ అడవులతో కూడిన మారుమూల ప్రాంతంగా ఉండేది. ఇది ఒకప్పుడు సముద్రం సమీపంలో చేపలు పట్టి జీవనం సాగించే జాలర్ల నివాసం ఉండే కోలివాడగా ఉండేది. ముంబై నగరం అభివృద్ధిలో కోలివాడలు చాలా కీలకమైనవి. ముంబైకి మూల నివాసులు ఈ కోలి జాతికి చెందినవారేనని చరిత్ర మూలాల ద్వారా తెలుస్తోంది. నగరం ఎంత ఆధునికీకరణ చెందినప్పటికీ ఈ ప్రాంతాలు తమ ప్రత్యేక సంస్కృతిని, ఆచారాలను ఇంకా కాపాడుకుంటూనే ఉన్నాయి. దాదాపు 2 శతాబ్దాల క్రితం, అంటే 19వ శతాబ్దంలో ముంబై నగరం విస్తరించడం ప్రారంభించింది. ఈ చిత్తడి నేల ప్రాంతాన్ని పూడ్చడం జరిగింది. నగరం ప్రధాన భూభాగంతో అనుసంధానమయ్యే పాయింట్లలో ఇదొకటి. ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం బొంబాయి సెంట్రల్ ప్రాంతంలో ఉన్న మురికివాడలను, ప్రమాదకరమైన పరిశ్రమలను, అలాగే కుండలు, చర్మశుద్ధి, రంగుల అద్దకం వంటి కుటీర పరిశ్రమలను నగరం శివార్లకు మార్చాలని నిర్ణయించింది. దీంతో ధారావి నగరం శివార్లలో సెంట్రల్ వ్యాపార ప్రాంతానికి దూరంగా ఉండటం వలన ఈ పరిశ్రమలు ఇక్కడికి తరలించబడ్డాయి. ఈ పరిశ్రమలలో పనిచేయడానికి దేశ నలుమూలల నుండి, ముఖ్యంగా గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల నుండి కూలీల వలసలు పెరిగాయి. కుండలు తయారు చేసే కుమ్మర తెగ ఇక్కడ స్థిరపడిన మొట్టమొదటి పెద్ద సమూహాలలో ఒకటి. ఆ తర్వాత చర్మశుద్ధి కార్మికులైన తమిళ ముస్లింలు, రంగులద్దేవాళ్లు, చిన్న తరహా పారిశ్రామికవేత్తలొచ్చారు. స్వాతంత్ర్యం తర్వాత ముంబై భారతదేశ ఆర్థిక కేంద్రంగా మారింది. గ్రామీణ ప్రాంతాల నుండి మెరుగైన ఉపాధి కోసం ప్రజలు భారీగా వలసొచ్చారు. బొంబాయిలో పెరుగుతున్న జనాభాకు సరిపడా సరసమైన వసతి లేకపోవడంతో ప్రభుత్వ భూములలో ఖాళీగా ఉన్న చిత్తడి నేల ప్రాంతాలలో ఇళ్లు నిర్మించుకోవడం మొదలైంది. ఈ నివాసాలు అనధికారికంగా ప్రభుత్వ అనుమతి లేకుండా ఏర్పడ్డాయి. క్రమంగా ఈ వలసదారుల ఇళ్లతో పాటు ధారావి చిన్న తరహా పారిశ్రామిక, ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. ధారావి ప్రాంతంలో కుండలు, ప్లాస్టిక్ రీసైక్లింగ్, తోలు పరిశ్రమ, ఎంబ్రాయిడరీ, ఆహార తయారీ వంటి అనేక అనధికారిక పరిశ్రమలు వెలిశాయి. ధారావి ప్రాంతంలో తగినంత పౌర మౌలిక సదుపాయాలు, అంటే కాలువలు, పారిశుద్ధ్యం లేవు. ఇరుకైన సందులు, నివాసాలు ఉన్నప్పటికీ ధారావిలో దాదాపు 10 లక్షల మంది నివసిస్తారు. ప్రతి ఏడాది లక్షల కోట్ల టర్నోవర్ కలిగిన చిన్న తరహా పరిశ్రమల కేంద్రంగా మారింది. ఇది అనధికారిక వసతి కొరత, ముంబైలోని అధిక జనాభా సమస్యకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడి ప్రజల జీవన విధానం చూస్తే భూలోక నరకం అనిపిస్తుంది. అయినా ఈ నరకానికి నిత్యం వలసలు వస్తూనే ఉంటారు.
ధారావి కేవలం మురికివాడ కాదు, ఇది పట్టణ పేదరికానికి, అస్తవ్యస్తమైన జీవన పరిస్థితులకు ఒక ప్రబల ఉదాహరణ. ముంబై నగరంలో 13 మిలియన్ల జనాభాలో దాదాపు 10వ వంతు అంటే 1.2 మిలియన్ల మంది ఇక్కడే నివసిస్తున్నారు. ఇక్కడి జనాభా సాంద్రత ప్రపంచంలోనే అత్యధికమైంది. 1 చదరపు కిలోమీటర్లు సుమారు 4 లక్షల మంది నివసిస్తారు. ఇది ముంబై సగటు సాంద్రత కంటే దాదాపు 15 రెట్లు ఎక్కువ. ఒక వ్యక్తి సగటున 535 చదరపు అడుగుల స్థలంలో జీవిస్తుంటే మిగిలిన ముంబైలో సగటు తలసరి స్థలం 19,319 చదరపు అడుగులు. ధారావి ప్రాంతంలో ఎక్కువ కుటుంబాలు 70 చదరపు అడుగుల ఇరుకైన గదుల్లో సరైన వెంటిలేషన్ కూడా లేకుండా జీవిస్తుంటాయి. నివాసితులు ఇనుప దూలాలు దాటి మురుగు కాలువలపై నడవాల్సి ఉంటుంది. కనీస సౌకర్యాలు లేక 15 కుటుంబాలు ఒకే కుళాయిని, 250 మంది ఒకే టాయిలెట్ను పంచుకోవాల్సిన దుస్థితి ఉంది. రాత్రిపూట ఎలుకలు తిరిగే ఈ వాతావరణంలో వలస వచ్చిన ఈ నివాసితులు దశాబ్దాలుగా మార్పు కోసం ఆశతో జీవిస్తున్నారు. 1990లలో ధారావి అనధికారిక ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. దీని వార్షిక టర్నోవర్ సుమారు $1 బిలియన్ అంటే మన కరెన్సీలో 8,623 కోట్లు ఉంటుందని అంచనా. ఇక్కడ బట్టలు, తోలు వస్తువులు, పూల కుండీలు, విగ్గులు వంటి అనేక వస్తువులు ఉత్పత్తి అవుతుంటాయి. సుమారు 6,27,292 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తయారీ, రీటైల్, వాణిజ్య యూనిట్లు విస్తరించి ఉన్నాయి. నగర డిప్యూటీ అధికారి ధారావిని మురికివాడల మల్బార్ కొండగా అభివర్ణిస్తారు. ఇక్కడ ఒకే ఒక మతం, కులం ఉంది, డబ్బు. ఇది ముంబైలోని పురాతన మురికివాడగా స్థాపించబడింది. ఇది ఆదాయం కోసం దేశ నలుమూలల నుండి వలస వచ్చిన వారిని ఆకర్షిస్తోంది. ఇది కేవలం బిల్డింగ్ కాంట్రాక్ట్ కాదు. మహారాష్ట్ర ప్రభుత్వం 20% అదానీ గ్రూప్ 80% వాటాతో ఏర్పాటు చేసిన నవభారత్ మెగా డెవలపర్స్ అనే స్పెషల్ పర్పస్ వెహికల్ ఈ ప్రాజెక్టును చేపట్టింది. లక్ష్యం ఒకటే, 2032 నాటికి ధారావిని పూర్తి స్థాయి పట్టణ నమూనాగా మార్చడం. నివాసితులను తాత్కాలిక గృహాలకు తరలించకుండా నేరుగా శాశ్వత ఇళ్లకు తరలించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అయితే ఈ అతిపెద్ద పునర్నిర్మాణ ప్రణాళికలో నివాసితులకు, వ్యాపారులకు ఎలాంటి హామీలు లభిస్తున్నాయి, ఎలాంటి యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి? దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న మురికివాడను ఆధునిక పట్టణ జీవన నమూనాగా మార్చడానికి దేశంలోని అత్యంత ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ముందుకొచ్చారు. ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్టు DRP ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పట్టణ పునరుద్ధరణ కార్యక్రమాలలో ఒకటిగా వర్ణించబడుతోంది. దీనికి అదానీ గ్రూప్ 2.5 లక్షల కోట్లకు పైగా భారీ పెట్టుబడి పెడుతోంది. అదానీ గ్రూప్ 80% వాటాతో నవభారత్ మెగా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రత్యేక ప్రయోజనం ద్వారా ఈ ప్రాజెక్టును అమలు చేయనుంది. మహారాష్ట్ర ప్రభుత్వం 20% వాటాను కలిగి ఉంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాస్టర్ ప్లాన్ను ఆమోదించి అర్హత కలిగిన అన్ని మురికివాడల నివాసితులు, వ్యాపారాలు ధారావిలోనే పునరావాసం పొందుతాయి అని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పరిధిలో ధారావిలోని 621 ఎకరాలలో 269.3 ఎకరాలు 43.4% మాత్రమే పునరాభివృద్ధికి అందుబాటులో ఉంచబడుతున్నాయి. ఇందులో 116.6 ఎకరాలలో పునరావాసం, పునరుద్ధరణ కోసం 51.7 మిలియన్ చదరపు అడుగుల స్థలం ఉంటుంది. మిగిలిన 118.5 ఎకరాల అభివృద్ధి చేయదగిన భూమి ద్వారా ఓపెన్ మార్కెట్లో అమ్మకానికి 69.4 మిలియన్ చదరపు అడుగుల రియల్ ఎస్టేట్ను అందించవచ్చని నివేదికలు చెబుతున్నాయి. పునరాభివృద్ధిని 7 సంవత్సరాలలోపు అంటే జనవరి 15, 2032 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదానీ ఈ ప్రాజెక్టులో నివాస పునరావాసం కోసం 95,790 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. మొత్తం వ్యయం ఫ్రీ హోల్డ్ భాగంతో సహా 2.5 లక్షల కోట్లకు పైగా అంచనా వేయబడింది. పునరాభివృద్ధి దశల వారీగా ప్రణాళిక చేయబడింది. నివాసితులను తాత్కాలిక గృహాలకు మార్చకుండా నేరుగా శాశ్వత గృహాలకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అర్హులైన ప్రతి ధారావి నివాసికి 350 చదరపు అడుగుల ఉచిత నివాసం, వ్యాపారస్తులకు ఉచిత యూనిట్లు. ఓ రకంగా చెప్పాలంటే ప్రస్తుత దుర్భర పరిస్థితుల నుంచి మెరుగైన జీవితానికి ఇదొక వరం లాంటిది.
అయితే ప్రభుత్వం ప్రకటించిన ఈ నిబంధనల్లో కొన్ని కేటగిరీల వారికి బయట ప్రాంతంలో ఇళ్ళు, మరికొందరికి సబ్సిడీ రేట్లు లేదా అద్దె కొనుగోలు పద్ధతులు పెట్టడంపై భిన్నాభిప్రాయాలున్నాయి. మొత్తం మీద 1,25,000 యూనిట్లు సృష్టించబడనున్నాయి. మరి అదానికి ఈ భారీ ప్రాజెక్టుతో లాభం ఎంత? ఈ ప్రాజెక్టు వెనకున్న వివాదాలేంటి తెలుసుకుందాం. ధారావి పునరాభివృద్ధి కోసం గతంలో ఎన్నో ప్రణాళికలు రూపొందించినప్పటికీ అదానీ గ్రూప్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రాజెక్టు కూడా ఆశించిన వేగంతో క్షేత్రస్థాయిలో ఇంకా అమలుకు నోచుకోలేదు. టెండర్ల ప్రక్రియ ముగిసి బాధ్యతలు అప్పగించిన స్థానికుల అర్హతను నిర్ధారించే సర్వే పనులు ఆలస్యం కావడం, నివాసితుల నుంచి వ్యక్తమవుతున్న తీవ్ర వ్యతిరేకత ప్రధాన అడ్డంకులుగా మారాయి. ముఖ్యంగా ధారావి వెలుపల పునరావాసం కల్పించాలనే ప్రతిపాదనపై స్థానికులు అసంతృప్తిగా ఉండటం, భూ కేటాయింపులపై రాజకీయ వివాదాలు తలెత్తడం వల్ల గృహ నిర్మాణ పనులు ఇంకా ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి. సాంప్రదాయ మురికివాడల పునరాభివృద్ధి అథారిటీ ప్రాజెక్టులతో పోలిస్తే ధారావి అన్ని విధాలుగా భిన్నంగా ఉంటుందని అదానీ కంపెనీ సీఈఓ గతంలో ప్రకటించారు. మేము ఒక నగరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తున్నాము అని తెలిపారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఇది కేవలం డబ్బు కోసం మాత్రమే కాదని 1 మిలియన్ కంటే ఎక్కువ మందిని ఇరుకైన వీధుల నుండి స్వచ్ఛమైన గాలి, 2 మరుగుదొడ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, రవాణా, పార్కులు వంటి సౌకర్యాలతో కూడిన టౌన్షిప్లోకి తరలిస్తామని హామీ ఇచ్చారు. కానీ దశాబ్దాలుగా మెరుగైన జీవనం కోసం ఎదురుచూస్తున్న ధారావి ప్రజలకు ఈ ప్రాజెక్టు కళ ఇప్పటికీ కాగితాలకే పరిమితమైంది. అదానీకి 84,000 కోట్ల లాభం వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ధారావి పునర్నిర్మాణం ద్వారా ఓపెన్ మార్కెట్లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చే రియల్ ఎస్టేట్ ద్వారా ఈ భారీ ఆదాయం లభించనుంది. అందుకే రాజకీయ మరియు చట్టపరమైన వివాదాలు ఈ ప్రాజెక్టును చుట్టుముట్టాయి. అత్యధిక బిడ్డర్ను కాదని అదానీకి కాంట్రాక్ట్ ఇవ్వడం, ఆయనకు 1,000 ఎకరాల భూమిని రాయితీపై కేటాయించడం వంటి అంశాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యావరణపరమైన అంశాలు, స్థానిక జీవనోపాధికి సంబంధించిన సవాళ్లు కూడా అదానీ పీఠంపై ఉన్నాయి. ఇంతకీ అదానీ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కోబోతున్నాడు? ఆయన వ్యాపార ఎత్తుగడ ఏంటి? ధారావి పునరుద్ధరణ ప్రాజెక్ట్ అదానీకి మధ్య ముంబైలో ప్రధాన రియల్ ఎస్టేట్ అవకాశాలను తెరుస్తుంది. ఓపెన్ మార్కెట్ అమ్మకాల ద్వారా అదానీ గ్రూప్కు గణనీయమైన లాభం చేకూరొచ్చని మార్కెట్ నిపుణుల అంచనా వేస్తున్నారు. ఓ కన్సల్టెంట్ అంచనా ప్రకారం బహిరంగ మార్కెట్లో 140 మిలియన్ చదరపు అడుగుల భూమిని అమ్మడం ద్వారా అదానీకి 5.6 లక్షల కోట్ల ఆదాయం, 15% లాభ మార్జిన్ వద్ద 84,000 కోట్ల లాభం రావచ్చని అంచనా. ధారావిలో ప్రస్తుతం భూమి ధరలు చదరపు అడుగుకు 12,000 నుండి ప్రధాన ఆస్తులకు 75,000 వరకు ఉండగా రాబోయే 2 దశాబ్దాల్లో ఈ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. పొరుగున ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఆస్తి ధరలు చదరపు అడుగుకు 60,000 నుండి 86,000 వరకు ఉన్నాయి. ప్రాజెక్టు చుట్టూ అనేక వివాదాలున్నాయి. 2019లో అత్యధిక బిడ్ 7,200 కోట్లు వేసిన యూఏఈకి చెందిన సెక్లింక్ టెక్నాలజీస్ కార్పొరేషన్ను కాదని ప్రభుత్వం కొత్త బిడ్లను ఆహ్వానించి 2022లో అదానీ గ్రూప్ 5,069 కోట్లతో కాంట్రాక్ట్ను గెలుచుకుంది. రైల్వే భూమిని ప్రాజెక్టులో చేర్చడం వల్ల ప్రాజెక్టు పరిధి మారిందనే కారణంతో కొత్త బిడ్లను ఆహ్వానించారు. ఈ అంశంపై సెక్లింక్ దాఖలు చేసిన పిటిషన్ బాంబే హైకోర్టులో కొట్టివేయబడింది. కానీ ఈ కేసు సుప్రీంకోర్టు ముందుంది. రాష్ట్ర ప్రభుత్వం అదానీ గ్రూప్కు సరసమైన అద్దె గృహాల నిర్మాణం, బహిరంగ మార్కెట్లో అమ్మకం కోసం ముంబైలోని వివిధ ప్రదేశాల్లో 541.2 ఎకరాల భూమిని సర్కిల్ రేట్లో 25% రాయితీ రేటుకు కేటాయించడంపై కూడా విమర్శలొచ్చాయి. శివసేన యూబీటీ నాయకుడు అనిల్ దేశాయ్ దీనిని భూ కబ్జాగా అభివర్ణించారు. అలాగే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ బదిలీ చేయాలనుకునే డెవలపర్లు ధారావి ప్రాజెక్టులో కనీసం 40% కొనుగోలు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కూడా సందేహాలను రేకెత్తించింది. ధారావిని అభివృద్ధి చేయాలంటే అదానీ గ్రూప్ ఎదుర్కోవాల్సిన సవాళ్లు తక్కువేమీ కాదు. రియల్ ఎస్టేట్ నిపుణుడు ప్రశాంత్ ఠాకూర్ పునరావాసం, చట్టపరమైన, రాజకీయ అడ్డంకులను అధిగమించటం, మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడం వంటి వాటికి భారీ లాజిస్టికల్, సామాజిక పని అవసరమని చెప్పారు. అర్హత లేని జనాభాకు పునరావాసం కోసం నియమించబడిన కుర్లా, మలవాణి వంటి ప్రాంతాల నివాసితుల నుండి ప్రతిఘటన ఉంది.
ఉప్పునీటి భూములైన జమాసాప్, జెంకిన్స్, ఆర్థర్ వంటి ప్రాంతాల్లో కాంక్రీట్ అడవిని నిర్మిస్తే వరదల ప్రమాదాన్ని పెంచుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దేశంలోని అతిపెద్ద రీసైక్లింగ్ హబ్గా ఉన్న సనావుల్లా ప్రాంతంలోని వ్యాపారాలు, తోలు పరిశ్రమలు స్థానభ్రంశం చెందితే ఆదాయం, జీవనోపాధి పోతుందని భయపడుతున్నారు. అదానీ దృష్టి కేవలం రియల్ ఎస్టేట్ పైనే కాదు, ముంబై మౌలిక సదుపాయాల రంగంలో తనదైన ముద్ర వేయాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. బుల్లెట్ రైలు, మెట్రో కనెక్టివిటీ, బీకేసీ వాణిజ్య కేంద్రానికి సామీప్యత వంటి అంశాలన్నీ ధారావిని భవిష్యత్తులో ఓ రియల్ ఎస్టేట్ హాట్స్పాట్గా మార్చనున్నాయి. అయితే ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టును భూ కబ్జా కేసుగా ఆరోపిస్తున్నాయి. స్థానిక ప్రజల జీవనోపాధి పోతుందని, జనాభా మార్పు జరుగుతుందని భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు ఎంత మంచిని తెస్తుందో అంతే అశాంతిని కూడా కలిగిస్తోందని ప్రతిపక్షాలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. అదానీ గ్రూప్ కేవలం వాణిజ్య ప్రాజెక్టు మాత్రమే కాకుండా దశాబ్దాల ప్రభుత్వ విధానం విఫలమైన వాటిని ప్రైవేటు మూలధనం సాధించగలదా అనే దానికి పరీక్షగా ఈ ప్రాజెక్టును చూస్తోంది. గ్రూప్ ఎత్తుగడలు కేవలం రియల్ ఎస్టేట్ మార్కెట్ అమ్మకాలపైనే కాకుండా జాతీయ మౌలిక సదుపాయాల నాయకుడిగా తమ ఖ్యాతిని పటిష్టం చేసుకోవడంపై కూడా ఆధారపడి ఉన్నాయి. ధారావి బలమైన కనెక్టివిటీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి బంగారు గుడ్లు పెట్టే బాతు కాగలదు. ముంబై మెట్రో లైన్ 11 ధారావి గుండె వరకు విస్తరించబడుతుంది. ఇది నగరంలో ఏకైక బహుళ మోడల్ ట్రాన్సిట్ హబ్ను సృష్టిస్తుంది. ఇది ప్రధాన రైల్ స్టేషన్లు, పశ్చిమ, తూర్పు ఎక్స్ప్రెస్ హైవేలతో కలుపుతుంది. పక్కనే ఉన్న బీకేసీ వాణిజ్య కేంద్రానికి, బుల్లెట్ రైలుకు కనెక్టివిటీ దీనిని రియల్ ఎస్టేట్ హాట్స్పాట్గా మార్చగలదు. అంతర్జాతీయ వాస్తు శిల్పులు, ప్రణాళికదారులు న్యూ ధారావిని భవిష్యత్ నగరంగా ఊహించుకుంటున్నారు. దీనిలో మిథి నది వెంబడి మిథి డ్రైవ్, ఒక పెద్ద సెంట్రల్ పార్క్, వరద నీటిని హరించడానికి గ్రీన్ స్పైన్ ఉంటాయి. ఇది తప్పనిసరి 8%తో పోలిస్తే రెట్టింపు బహిరంగ స్థలం 16% కలిగి ఉంటుంది. శివసేన యూబీటీ నాయకుడు ఆదిత్య ఠాకరే ధారావి అభివృద్ధి చెందాలా లేదా అదానీ అని ప్రశ్నిస్తూ ధారావి ప్రజలకు 500 చదరపు అడుగుల ఫ్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులు, ముస్లిం జనాభా అధికంగా ఉన్న ధారావిని భర్తీ చేయడానికి పునరావాసం గురించి కాంగ్రెస్ నాయకురాలు వర్ష గైక్వాడ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అర్హులందరికీ పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మొత్తంగా చూస్తే ఈ ప్రాజెక్టు విజయం కేవలం అదానీ ఆర్థిక ఎత్తుగడల మీద మాత్రమే కాకుండా స్థానిక నివాసితుల, చిన్న వ్యాపారాల ఆశలు, భయాలు, వాళ్ల జీవనోపాధిని ఎంతవరకు పరిగణనలోకి తీసుకున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గౌతమ్ చటర్జీ హెచ్చరించినట్టుగా దీనిని పునరావాస ప్రాజెక్ట్ అని పిలిస్తే అది స్థానభ్రంశం ప్రాజెక్టుగా మారకూడదు. కానీ వాస్తవం మరోలా కనిపిస్తోంది. ధారావి మురికివాడలో దాదాపు 10 లక్షలకు పైగా జనాభా నివసిస్తుంటే వారిలో కేవలం 3 లక్షల మందికి మాత్రమే అక్కడ పునరావాసం లభించే అవకాశం ఉంది. మిగతా లక్షలాది మందిని అక్కడ నుండి వేరే ప్రాంతాలకు తరలిస్తారనేది స్పష్టమవుతోంది. ఇది పేదల నివాస స్థలాలను ఆధునీకరణ పేరుతో లాక్కోవడమేనని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రియల్ ఎస్టేట్ లాభాల కోసం ధారావిని బంగారు గుడ్లు పెట్టే బాతులా చూస్తూ పేదల ఇళ్ల నిర్మాణంలోనూ వ్యాపారమే పరమావధిగా మారటం భారత ప్రజాస్వామ్య విలువలకే గొడ్డలి పెట్టు అని వేరే చెప్పాలా? ధారావి పునర్నిర్మాణం అనేది ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన పట్టణ పునరుద్ధరణ కార్యక్రమం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముంబైలో ఇంతవరకు అమలు కాని అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. ఓవైపు గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం, మరోవైపు లక్షలాది మంది పేదల ఆశలు. ఈ పునరుజ్జీవనం అదానీకి అతిపెద్ద లాభదాయకమైన విజయాన్ని అందిస్తుందా, లేక సామాజిక, రాజకీయ సవాళ్ల మధ్య ఒక అపఖ్యాతిని మిగులుస్తుందా? దీనిని పునరావాస ప్రాజెక్ట్ అని పిలిస్తే అది స్థానభ్రంశం ప్రాజెక్టుగా మారకుండా ఉండటం కీలకం. రాబోయే దశాబ్దంలో ధారావి ఎలా రూపాంతరం చెందుతుందో, అదానీ భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.